ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో స్లాబ్ మీద కొన్ని క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ ఎందుకు వచ్చిందనేది ఎనలైజ్ చేయకుండా ఈ మధ్య కాలంలో ఏదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసామనో, లేదా మనకు తెలిసిన పెయింట్ షాప్ వాళ్ళు ఏదో రికమెండ్ చేశారనో, వాటర్ ప్రూఫింగ్ అప్లికేటర్స్ కూడా మీకు ఏం చేస్తున్నారంటే ఆ మధ్యలో ఉన్న ఆ క్రాక్స్ ని ఏదో వైడెన్ చేసి దాంట్లో ఆ ఫిల్లింగ్ మెటీరియల్ ఎక్కించేసి పైన బ్రషింగ్ అప్లికేషన్ చేసి, సో ఇది వాటర్ ప్రూఫింగ్ అని అనుకుంటున్నాను. 5 ఇంచెస్ కాంక్రీట్ ని ఒక క్రాక్ పగిలింది అంటే మనకి ఇక్కడ పైన పెట్టే ఫిల్లింగ్ మెటీరియల్ అది ఆగుతుందా అనే దాన్ని మనం గమనించాలి. మీకు ఏమవుతుందంటే కింద బిల్డింగ్ ఆ క్రాక్ ఎందుకు వచ్చిందో రీజన్ తెలియకుండా మనం ఆ క్రాక్ ఫిల్లింగ్ చేసుకుంటే మీకు లాంగ్ రన్ లో డిఫ్లెక్షన్ రావటం, స్లాబ్ మీద పాండింగ్ అవటం, కాంక్రీట్ పీల్ అవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి.